ఏ శరణమయ్యప్ప. శివుని పుత్రుడు ఆ అయ్యప్ప స్వామి చరిత్ర ఇప్పుడు చూద్దాం. శివుడికి, మోహినికి జన్మించినటువంటి పుత్రుడే మన అయ్యప్ప స్వామి. కానీ పుట్టగానే మన అయ్యప్ప స్వామిని పంబా నది తీరంలో వదిలి శివుడు కైలాసానికి వెళ్ళిపోతాడు. దట్టమైన అడవి, పులులు, సింహాలు ఉండే అడవిలో ఆ బాలుడు ఏడుస్తూ ఉంటాడు. ఆ బాలునికి అక్కడున్నటువంటి ప్రకృతి మరియు అక్కడ తిరిగే పులులే రక్షణగా ఉంటాయి. రోజు పొందల దేశపు రాజు అయినటువంటి మహారాజు గారు వేటకు వెళ్తారు. అప్పుడు ఎక్కడో ఒక చోట నదీ తీరాన ఆ బాలుడి ఏడుపులు ఆ రాజుకు వినబడ్డాయి. ఇంత దట్టమైన అడవిలో ఎవరి బాలుడు ఏడుస్తున్నాడని అక్కడికి వెళ్తాడు పందల దేశపు రాజు. ఆ ముద్దుల బాలుని చూసి మహారాజు మురిసిపోయి ఎత్తుకొని బుజ్జగిస్తాడు ఏడుస్తుండగా. అప్పుడు అక్కడికి పరమశివుడు స్వయంగా ఒక మహర్షిలాగా వచ్చి, ఈ బాలుడిని నువ్వు తీసుకొని వెళ్ళు. ఈ బాలుడు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ బాలుడు ఎవరో నీకు తెలుస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆ రాజు ఆ బాలుని తీసుకొని తన రాజ్యానికి వెళ్తాడు. అప్పటినుంచి ఆ రాజ్యంలో సిరి సంపదలకు లోటే లేకుండా పోయింది. బాలుని చూసినటువంటి మహారాణి ఎంతో సంతోషించి ఎంతో ప్రేమగా ముద్దాడిస్తూ ఉండేది. అయ్యప్ప స్వామిపై ఎక్కువ ప్రేమ కూడా కలిగి ఉండేది. మీరు చూస్తున్నారు జిఎస్కే తెలుగు టాల్స్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే డెవలప్ అవుతుంది. ప్లీజ్ అందరూ దయచేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొన్ని రోజుల తర్వాత మహారాణి గర్భం దాల్చుతుంది. ఆ తర్వాత వాళ్లకు ఒక సంతానం అవుతుంది. ఆ కుమారుడి పేరు రాజరాజుడు. మన అయ్యప్ప స్వామిని, మణికంఠ స్వామిని గురుకులంకు పంపిస్తాడు రాజు. అక్కడ గురుకులంలో గురువు దగ్గర కేవలం 2 సంవత్సరం లోపలనే స్వామి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అన్ని పురాణాలు, వేదాలు, అస్త్ర శస్త్రాలు నేర్చుకుంటాడు మన మణికంఠ స్వామి. తన గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి గురువుని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, ఈ బాలుడు సామాన్యమైన బాలుడైతే కాదు, దైవ స్వరూపుడు అని ఆ గురువు గ్రహిస్తాడు. నాకు ఏమీ వద్దు మణికంఠ, నాకు ఒక కుమారుడున్నాడు. ఆ కుమారుడు అవిటివాడు, కండ్లు కనిపించవు, మాటలు రావు అని అంటాడు. దీన్ని గమనించినటువంటి అయ్యప్ప స్వామి ఆ బాలుని పిలిచి తనకు మామూలు మనిషిగా అయ్యేలా చూస్తాడు. అంటే అవిటితనం పోయేలా చేస్తాడు. దీన్ని చూసినటువంటి గురువు అయ్యప్ప స్వామికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని అయ్యప్ప స్వామి చెప్తాడు. అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు రాజు. పందల దేశపు రాజ్యంలోని ఒక మంత్రి రాజుతో ఇలా అంటాడు, ఏం రాజా, మీకేమైనా బుద్ధి ఉందా? సొంత కొడుకును వదిలేసి ఎవరో తల్లిదండ్రులు లేనటువంటి అనాథను మీరు తీసుకొచ్చి రాజ్యాల్లో పట్టాభిషేకం చేస్తున్నారు అని అంటాడు. మంత్రి పన్నాగం కట్టి మణికంఠ స్వామికి, అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం జరగకుండా ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించవు. మీ రక్తం పంచుకొని పుట్టినటువంటి కొడుకును వదిలేసి వేరే అనాథ బిడ్డను మీరు రాజ్యం చేస్తున్నారు, ఇలా చేయడం సరికాదని చెప్పి రాణికి ఏవో అపోహలు సృష్టిస్తాడు ఆ మంత్రి. ఇది ఆలోచించినటువంటి ఆ రాణి ఏదో ఒక పథకం వేయాలని అనుకుంటారు. తలనొప్పి అని చెప్పనుకోండి, ఏ వైద్యుడు వచ్చినా తలనొప్పి తగ్గలేదని చెప్పండి అని అంటాడు. సరే అని చెప్పి రాణి అలానే చేస్తుంది. చాలామంది వైద్యులు వచ్చి నయం చేయడానికి చూస్తారు. కానీ రాణి మాత్రం నాకు ఏం నయం కాలేదు, నాకు అలానే ఉంది అని రాజుతో అంటుంది. రాజు చాలా పులిపాలు తెస్తే రాణి కోలుకుంటుంది, లేదంటే చనిపోతుందని చెప్తాడు రాజుకు. రాజు ఇలా ప్రకటిస్తారు, ఎవరైతే పులిపాలను తెస్తారో నా రాజ్యంలోని అర్ధరాజ్యాన్ని మీకు ఇస్తానని చెప్తారు. చాలామంది పులిపాలు తేవడానికి వెళ్ళినటువంటి అడవిలోకి ఎవ్వరూ తిరిగి రాలేదు. అలా ఉండగా అయ్యప్ప స్వామి, నేనే వెళ్తాను, నా తల్లికి పులిపాలు తెస్తానని చెప్తాడు అయ్యప్ప స్వామి. రాజు, వద్దు వద్దు, నువ్వు వెళ్ళకు నాయనా అంటాడు. ఎంత చెప్పినా వినకుండా ఎలాగోలా అయ్యప్ప స్వామి రాజును ఒప్పిస్తాడు. అయ్యప్ప స్వామి పులిపాలు తేవడానికి వెళ్ళేటప్పుడు రాజు నెయ్యి, బియ్యము, కొబ్బరి ఇలాంటివి ఇస్తాడు. మనం దీంతో పాటే పూజా సామాగ్రిని ఉపయోగించి అయ్యప్ప స్వామికి ఇరుముడిగా సమర్పిస్తాము. దట్టమైన అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మహిషి
అయ్యప్ప స్వామికి ఎదురవుతుంది. చాలా రోజులు యుద్ధం చేసి ఎలాగోలాగా మహిషిని వధిస్తాడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వధించినప్పుడు ఆ మహిషి చనిపోయినప్పుడు ఒక దేవత పుడుతుంది. ఆ దేవత పేరొచ్చి పురుత్తమ్మ. పురుత్తమ్మ అయ్యప్ప స్వామి అందాన్ని చూసి, అయ్యప్ప స్వామి రూపాన్ని చూసి ఎలాగైనా అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలని అయ్యప్ప స్వామిని అడుగుతుంది. పురుత్తమ్మకు అయ్యప్ప స్వామి ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఎవరైతే నా కొండకు కన్యాస్వామి రాకుండా ఉంటారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని చెప్తాడు. ఇంద్రుడు పులిగా మారి అయ్యప్ప స్వామి వద్దకు వస్తాడు. అయ్యప్ప స్వామి ఆ పులి మీద కూర్చొని తన రాజ్యానికి వెళ్తాడు. ఆలోపే రానికి తలనొప్పి తగ్గిపోతుంది. ఇదంతా చూసినటువంటి రాజు నమ్మలేకపోతాడు, ఆశ్చర్యపోతాడు. నేను సాక్షాత్ శివపుత్రుడను. నేను మహిషిని వధించడానికే భూమిపై మానవ స్వరూపుడిగా కొన్ని రోజులు జీవించాల్సి వచ్చింది. నా పని అయిపోయింది. నేను ఇక నా తండ్రి వద్దకు వెళ్ళాలని చెప్తాడు రాజుతో. అప్పుడు తండ్రి చాలా సంతోషపడతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి ఒక బాణాన్ని తీసి కొండపైకి విసురుతాడు. ఆ బాణం పడినటువంటి కొండే మన అయ్యప్ప స్వామి శబరిమల కొండ. అక్కడే నేను వెలుస్తాను. ప్రతి సంవత్సరం నన్ను అయ్యప్ప మాల వేసి ఇరుముడితో సంతోషపరచండి అని అయ్యప్ప స్వామి చెప్తాడు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి వేసేటువంటి మాలలో ఎటువంటి తప్పు చేసినా స్వామికి చాలా కోపం. అలాగే మనం చేసినటువంటి తప్పుకు తత్ఫలితం అనుభవించాల్సిందే. కాబట్టి ఎవరైతే అయ్యప్ప స్వామి మాల దీక్ష వేస్తారో వాళ్ళు చాలా నిష్ఠ నియమాలతో మరియు పాటించాల్సిన నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఈ సంవత్సరం కొంతమంది లక్షల భక్తులు స్వామివారిని దర్శించడానికి వెళ్తారు. అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్. జిఎస్కే తెలుగు టాల్స్ ఛానల్ ద్వారా అయ్యప్ప స్వామి చరిత్రను తెలియజేస్తున్నాం. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టగలిగే దైవ స్వరూపం మన అయ్యప్ప స్వామి దైవ స్వరూపం. ప్లీజ్ ప్రతి ఒక్క హిందువుకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ప్లీజ్ అందరూ దయచేసి లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దేవుడేదో మీకు మంచి చేయడానికి ఈ వీడియోని అయితే మీకు తెలిసేలా చేస్తున్నాడు. సో అయ్యప్ప స్వామి మహిమలు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా స్వామియే శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఆ అయ్యప్ప స్వామి మీ లైఫ్లో ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించడానికి ఈ వీడియోని మీకు తెలియజేసేలా చేస్తున్నాడు. ఆ అయ్యప్ప స్వామి దివ్య చరిత్రను విన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. ఇక నుంచి మీ అంతటా మీరే బాగా ఉంటారని కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్క హిందువు కూడా అయ్యప్ప స్వామి దీక్ష చేయండి. అయ్యప్ప స్వామి ఏదో మీతో చెప్పాలని, మీకు మంచి చేయాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ను మరియు మన వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఆ అయ్యప్ప స్వామి మీ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించడానికే అయ్యప్ప స్వామి ఈ వీడియోను మీకు తెలిసేలా తెలియజేస్తున్నాడు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ఆ అయ్యప్ప స్వామికి మంచి చేశాడు అన్న సంతోషంతో, నమ్మకంతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా దీక్ష అయితే చేయండి. అయితే మండలం రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేశాను. నాకు అయ్యప్ప స్వామి మంచి ఫలితాన్ని అయితే ఇచ్చాడు. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మీకు ఏదో ఇస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అయ్యప్ప స్వామి మీకేదో చేయాలని, మీకేదో చెప్పాలని ఈ వీడియో అయితే మీకైతే తెలిసేలా చేస్తున్నాడు. సో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆలోచించండి. అయ్యప్ప స్వామి మీకేదో చెప్తున్నాడు, అయ్యప్ప స్వామి మీకేదో చెప్తున్నాడు, అయ్యప్ప స్వామి చెప్తున్నాడంటే ఇక మీ జీవితం మారినట్టే. అయ్యప్ప స్వామిని మొక్కండి, అయ్యప్ప స్వామి దీక్ష చేయండి, నియమం పాటించండి. చాలామంది హెల్త్ బాగాలేదని, తమ పరిస్థితులు బాగాలేదని, ఇంట్లో బాగాలేదని, అలాగే మనశ్శాంతి లేదని బాధపడుతుంటారు. వాళ్ళకైతే ఇది కరెక్ట్ అయిన సొల్యూషన్ అయ్యప్ప స్వామి దీక్ష. సో ఈ దీక్షను కంప్లీట్ చేసి శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించండి, మీకంతా మంచి జరుగుతుంది. నాకైతే అయ్యప్ప స్వామి దీక్ష వల్ల చాలా మంచి జరిగింది. సో కొన్ని ప్రాబ్లమ్స్ నుండి నేను కోలుకున్నాను. ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెషన్ చేయండి అయ్యప్ప స్వామి దీక్ష చేయమని. ఆ అయ్యప్ప స్వామి
మహిమలు మీకు తెలిసేలా ఈ వీడియోని మీకు తెలియజేస్తున్నాడు. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఇప్పుడే డెవలప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్వామియే శరణమయ్యప్ప. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సంతోషంగా ఉండండి. స్వామియే శరణమయ్యప్ప. మళ్ళీ చెప్తున్నాను, అయ్యప్ప స్వామి మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. స్వామియే శరణమయ్యప్ప.